హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్. ఆ నెంబర్స్ 26 and 91 ఇచ్చారు. క్వశ్చన్ ఏమంటున్నారంటే, ఒక 2 నంబర్స్ ఇచ్చారు, వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఈ ఫస్ట్ ఇచ్చిన నంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 26కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 1s 2 13s. 13 అనేది ప్రైమ్ నెంబర్, సో ఇంకా రావు ప్రైమ్ ఫ్యాక్టర్స్. 26 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 2 into 13 వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏం నెంబర్ ఇచ్చారు, 91 ఇచ్చారు. 91 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 13 7s. సో 91 ఈక్వల్ టు 7 into 13. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఈక్వల్ టు, ఇక్కడ మన ఎల్సిఎం అంటే ఏంటంటే, ఇక్కడ రెండు నంబర్స్లో కామన్గా ఉన్న వాటికి తీసుకోవాలి అండ్ హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 2 అంటే కామన్గా లేని నెంబర్స్ కూడా తీసుకోవాలి. సో 2 అనేది ఉంది, ఇక్కడ 2 అనేది లేదు కాబట్టి 2 తీసుకుంటున్నా. అండ్ 2 into నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 7 ఉంది, 7 అనేది ఇక్కడ లేదు, సో 7 తీసుకుంటున్నా. ఇంకా 13 అనేది ఉంది, 13 2 times ఉంది. సో 13 స్క్వేర్ ఉందనుకో, నేను 13 స్క్వేరే తీసుకునేదాన్ని, కానీ ఇక్కడ 13 ఉంది కాబట్టి 13 తీసుకుంటున్నా. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే 14 into 13 వచ్చింది. దీన్ని మల్టిప్లై చేద్దాం. 4 3s 12, 14 + 3 17 + 1 182 వచ్చింది. ఎల్సిఎం ఈక్వల్ టు మనకి 182 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే కామన్గా ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఏముంది, 13 ఉంది, ఓన్లీ 13 ఉంది, సో 13 అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 13. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 13 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్ ఏమేమి, 26 into 91 ఇచ్చారు. 13 1s 13 2s, ఇక్కడ 13 7s 13 14s. ఎలా అంటే ఇందాకనే మనం మల్టిప్లై చేసాం కదా, సో 14 ఈజ్ ఈక్వల్ టు 2 7s 14. సో ప్రూవ్ అయింది అనమాట. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ 5 10 and 92. ఇక్కడ మనం 5 10ని ప్రొడక్ట్ ఆఫ్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే ఫస్ట్ 2తో 2 2s 4, రిమైనింగ్ 1 11 అవుతుంది. 2 5s 10, సో 1 రిమైండర్ 10 అవుతుంది. 2 5s 2 55s 5 10. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం ఈ నెంబర్స్ని. 2 5 7 7 + 5 12 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది, సో 3 తీసుకుందాం. 3 8s 24, 1 5, 3 5s 15. నెక్స్ట్ లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. 5 17s 85. సో మనకేమొచ్చింది, ఇక్కడ 17 అనేది ప్రైమ్ నెంబర్. 2 3 5 17. సో 510 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 5 into 5 into 17 వచ్చింది. నెక్స్ట్ ఏంటిది, 92 ఇచ్చారు, ఇంకో నెంబర్ 92. దీన్ని 2తో డివైడ్ చేద్దాం. 2 4s 8, 1 2 12 అవుతుంది. 2 6s 12, అగైన్ 2తో మల్టిప్లై చేద్దాం. 2 2s 4, 2 3s
ఇక్కడ 23 అనేది ఏంటిది మనకి ప్రైమ్ నెంబర్. సో 92కి మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 2 ఇంటూ 23 వచ్చింది. 2 ఇంటూ 2 దీన్ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. 2 ఇంటూ 2ని 2 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 23. ఓకే, మనకి 5 10 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 92ని 2 స్క్వేర్ ఇంటూ 23 వచ్చింది. మనం నెక్స్ట్ ఏంది, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చెప్పాము, ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కదా. ఇక్కడ 2 ఉంది, 2 స్క్వేర్ ఉంది. సో హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్ కాబట్టి ఇందులో మనం 2 స్క్వేర్ తీసుకుంటున్నాం. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇక్కడ ఉందా, లేదు. సో అది కూడా తీసుకోవాలి. 5 ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ లేదు. సో 5 కూడా తీసుకోవాలి. ఇంకా 17 ఇక్కడే ఒక చోటే ఉంది, 17 తీసుకోవాలి. 23 కూడా తీసుకోవాలి. ఓకే, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23 వచ్చింది. ఇక్కడ ఈ 2 స్క్వేర్ని నేను ఇక్కడ 5 10 వాల్యూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 కదా. సో 2ని ఇటు తీసుకెళ్తున్నా. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17, 5 ఇంటూ 17 కదా. ఇక్కడ 2 స్క్వేర్ ఇంకొక 2 మిగిలింది కాబట్టి దాన్ని 2 ఇంటూ 23 లాగా రాసుకుంటున్నా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన వాల్యూ ఎంత ఇచ్చారు, 5 10 వచ్చింది. సో 5 10 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 ఇంటూ 23 ఇస్ 46. సో 5 10 ఇంటూ 46 చేద్దాం. 0ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ 51 ఇంటూ 46. ఇక్కడ 5తో డివిజిబుల్ చేసే రూల్ ఏంటంటే దీన్ని ఆఫ్ చేసి పక్కన 0 పెట్టాలి. అంటే 50 + 1 చేసుకుంటాను నేను. అప్పుడు ఏమవుతుంది, ఇది 23 అవుతుంది. దీన్ని ఆఫ్ చేసి 0 పెట్టాలి కదా. 230 అవుతుంది. 5తో మల్టిప్లై చేస్తే 230 అవుతుంది. సో 50 కాబట్టి ఇంకో 0 ఉంటుంది. 46 1s 46. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, యాడ్ చేసుకుందాం. 6 4 2 3 ఎంత వచ్చింది, 2346 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఆన్సర్ 23,460 అవుతుంది. 460. ఓకే, ఎల్సిఎం ఎంత వచ్చింది, 23,460 వచ్చింది. నెక్స్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పాను, 2 నెంబర్స్లో కామన్గా ఉన్నది తీసుకోవాలి కదా. ఇక్కడ 2 నెంబర్స్లో కామన్గా ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ని 2 ఇంటూ 2 లాగా రాసుకోవచ్చు కాబట్టి ఒక 2ని తీసుకోవాలి. ఇక్కడ పవర్ ఎక్కువ ఉన్నది తీసుకోకూడదు, తక్కువ ఉన్నది తీసుకోవాలి. సో 2 ఒకటే కామన్గా ఉంది. సో 2 తీసుకున్నాం. ఇంకా 3 ఉందా, ఇక్కడ లేదు. 5 ఉందా, లేదు. 17 లేదు, 23 లేదు. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అవుతుంది. హెచ్సిఎఫ్ మనకి ఏమొచ్చింది, 2 వచ్చింది. సో మనకి ఇంకా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇక్కడ మనం ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 23,460 వచ్చింది. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే అవి ఏమున్నాయి, 5 10 ఇంటూ ఈ చిన్న నెంబర్స్ మనకి 5 10 ఇంటూ ఏమేమి ఇచ్చారు, 92 ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం 5 10తో మల్టిప్లై చేస్తే ఎన్నిసార్లు వచ్చింది, ఇది ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఇది వచ్చింది కదా. సో ఇది ఎన్నిసార్లు వెళ్తుంది, 46 టైమ్స్ వెళ్తుంది. 46. ఇంకా ఇది 2 1s 246. ఇక్కడ 46 ఈజ్ ఈక్వల్ 46 వచ్చింది. సో మనం ప్రూవ్ చేసాము. ఇది నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో నెంబర్స్ ఏమి ఇచ్చారు, 336 అండ్ 54 ఇచ్చారు. 336 మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకుందాం. 336 ఫస్ట్ 2తో చేద్దాం. 2 1s 2, 1 3, 13, 2 6 12, 1 6, 16 అవుతుంది. అంటే 2 8s 16, 2 8s 16. నెక్స్ట్ అగైన్ 2తో చేద్దాం.
2 8 జా 16, 2 4 జా అగైన్ 2తో చేద్దాం. 2 4 జా 2 2 జా అగైన్ 2తో చేద్దాం. 2తో చేస్తే 2 2 జా 4 21. 21 అనేది 3 7 జా 21. 7 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో ఇది వచ్చింది మనకి 336 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 4 లాగా రాసుకోవచ్చు కదా. 1 2 3 4 2 పవర్ 4 ఇంటూ 3 ఇంటూ 7. ఓకే, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఇచ్చారు మనకి 54 ఇచ్చారు. 54 దీన్ని 2తో చేస్తే 2 2 జా 4 1 4 14 అంటే 2 7 జా 14 అవుతుంది. అగైన్ ఇక్కడ 27 అంటే 3 9 జా కదా, 3 9 జా 27. 9ని 3 3 జా లాగా రాసుకోవచ్చు. సో ఈ 3 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చిందిగా. మనకి ఏమొచ్చింది అప్పుడు? 54 ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చింది? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 వచ్చింది ఈక్వల్ టు 2 ఇంటూ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 క్యూబ్ అవుతుంది. 3 క్యూబ్. ఓకే, 54 మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? ఒక నెంబర్ హైయెస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది. సో మనం ఏం తీసుకోవాలి? 2 పవర్ 4. ఇది అవసరం లేదు. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంది. సో మనం ఏం తీసుకోవాలి? 3 క్యూబ్ తీసుకోవాలి. ఇంకా కామన్గా లేని నెంబర్ ఏంది? 7. అది కూడా తీసుకోవాలి. ఈక్వల్ టు ఇక్కడ 2 పవర్ 4 ఇంటూ దీన్ని నేను ఎలా రాస్తున్నా అంటే 2 పవర్ 4 ఇంటూ 3 ఇంటూ 7. ఇక్కడ 3 స్క్వేర్ని 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 లాగా రాసుకుంటున్నా. అంటే ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే ఆల్రెడీ మనకి 336 ఇచ్చారు. 336 ఇంటూ 9 336 ఇంటూ 9 ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 336 ఇంటూ 9 9 6 జా 54, 9 3 జా 27 ప్లస్ 5 32, 9 3 జా 27 ప్లస్ 3 30. ఎంత వచ్చింది మనకి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 30 24 వచ్చింది. మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్స్ మాత్రమే. ఇక్కడ 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో మనం 2నే తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంది. సో 3నే తీసుకోవాలి. దీని వాల్యూ 6 అవుతుంది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఏంటిది? ప్రోడక్ట్ ఆఫ్ ది 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 30 24 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 6 ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్ 336 ఇంటూ 54. ఇక్కడ 36 9 జా ఇది అవుతుంది, 9 6 జా 54. సో 54 ఈజ్ ఈక్వల్ టు 54 వచ్చింది మనకి. సో ప్రూవ్ చేసాము. ఇది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.